అనగానే మనందరికి బాగా గుర్తొచ్చేది బిర్యానీ. కానీ నిజంగా తెలంగాణలో స్పెషల్గా చేసుకునేవి బేజా ఫ్రై, బోటి, కాళ్ళకూర, తలకాయ కదా. చాలా ఎక్కువగా తింటారు అండ్ చాలా టేస్టీగా చేస్తారు. ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ మనం చేస్తుంది హైదరాబాదీ బేజా ఫ్రై అండి. చాలా బాగుంటుంది. నేను ఇంకా సూపర్గా చేస్తాను. మరి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. మనం ఫస్ట్ బేజా ఫ్రై చేస్తున్నాము. దానికోసం మౌనిక మనకి మెయిల్ రాశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ మౌనిక, నేను సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బిగ్ హాయ్ టు మీకోసం టీమ్ ఫ్రమ్ రాజమండ్రి నుండి మనకి మౌనిక మెయిల్ రాసింది అనమాట. నేను కూడా నా సైడ్ నుండి హాయ్ మౌనిక. స్వప్నక్క, బేజా ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపించండి అక్క అని చెప్పి మనకి మౌనిక మెయిల్ రాశారు. తప్పకుండా మౌనిక, చాలా ఈజీ. అసలు మనం ఎగ్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేయాలి. దానికన్నా చిన్న ప్రాసెస్ ఒకటి ముందు ఉంటుంది, అది చూపిస్తాను. ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం బేజా ఫ్రై చేస్తున్నాం, అంటే మనం బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాం అనమాట. దానికోసం నేను బ్రెయిన్స్ తీసుకున్నాను. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టేది ఎగ్ కర్రీ లానే ఉంటుంది అనమాట. చెప్పకుండా పెట్టేసామంటే ఎగ్ కర్రీ అని అనుకుంటారు. అయితే అప్పుడు 20 రూపీస్ 25 రూపీస్ ఒక బ్రెయిన్ ఉండేది. ఇప్పుడు 150-200 వరకే అయింది. చాలా కాస్ట్లీ అండ్ మంచిది అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే అప్పుడు ఒక బ్రెయిన్ కోసం మేము పోట్లాడుకునే వాళ్ళం. సో అది గుర్తొచ్చి నేను నవ్వుతున్నాను. చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరం కలిసి. సో ఇప్పుడు మనం 3 బేజాలు తీసుకున్నాము. తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా బ్రెయిన్ ని తీసుకొని ఒక 2 or 3 పీసెస్ అట్లా కట్ చేసి డైరెక్ట్ గా వేసి ఉల్లిపాయల్లో వేసి వండేస్తారు. అలా వేయడం వల్ల మనకి కౌసు వాసన అంటారు కదా, నీచు వాసన వస్తుంది అంటారు కదా, అలా స్మెల్ వస్తుంది అనమాట. అలా రాకుండా మంచి కమ్మగా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ వాటర్లో వేసి ఒక ఉడుకు రానివ్వాలి. జస్ట్ కొంచెం ఇట్లా గట్టిగా లైట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు వేసి వండుకుంటే కనుక బేజా ఫ్రై చాలా బాగుంటుంది. జనరల్గా బేజా ఫ్రై చేసినప్పుడు జొన్న రొట్టెతో ఇస్తే కనుక చాలా బాగుంటుంది. చపాతీతో, పుల్కాతో లేదా వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక్కసారి అందులో బ్రెయిన్ వేసి తీసేయాలన్నమాట. ఒక ప్యాన్ కూడా తీసుకొని ఇందులో మనం కర్రీ చేస్తున్నాం. మేము ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ పిల్లలు వచ్చింది కదా అని చెప్పి మంచి బ్రెయిన్స్ తీసుకొచ్చి వండి పెట్టేది అనమాట. మా డాడీ అంటారు, మీ నాన్నమ్మ రాగానే మీకు మంచి బ్రెయిన్ పెట్టి మీ బుర్రలు తింటుంది, బ్రెయిన్ వండి బ్రెయిన్ తింటుంది అని చెప్పి అనేవాడు. పిల్లలకి ఇష్టం కదా, ఎగ్ లాగా తింటారని చేసి పెట్టేది. అక్కడే నేర్చుకున్నా. ఫస్ట్ టైం నాన్నమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. మామూలుగా అయితే ఇంట్లో కొంచెం గరం మసాలా ఉంటే జనరల్గా వేసేస్తారు. కానీ ఇలా బేజా ఫ్రైకి అప్పటికప్పుడు చేసుకున్న మసాలా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానని, తను ఇలాగే చేసేదన్నమాట. అందులో కారం పొడి వేయకుండా ఎండుమిరపకాయలని మంచి మసాలాలో వేయించి వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని ధనియాలు, మనం తీసుకున్న బేజాలకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 4 లేదా 5 లవంగాలు. మరీ ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఒక 3 యాలకులు, కొన్ని మిరియాలు, కాస్త సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క. వీటిని చక్కగా వేయించుకోవాలన్నమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని డైరెక్ట్ గా కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కూర వండినా సరే అప్పటికప్పుడు వేయించుకొని చేసుకున్న మసాలా రుచి ఎప్పుడు బాగుంటుందండి. ముందుగానే మసాలా చేసి పెట్టేసుకుంటే ఒక 2 రోజులకి ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పటికప్పుడు ఇలా వేయించుకొని చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇలా మసాలాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా మసాలా రెడీ చేసేసుకోవాలి. మసాలా రెడీగా ఉంది, ఉల్లిపాయలు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. అలాగే మంచిగా బాయిల్ కూడా వస్తున్నాయి చూడండి వాటర్. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం బ్రెయిన్ వేసేయాలి. అయితే ఎప్పుడైనా బ్రెయిన్ మనం ముందు రోజు తెచ్చుకున్నాం అనుకోండి, నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే గనక పాడైపోతుంది. ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్ లో పెట్టి సేవ్ చేసుకోవాలన్నమాట.
కావాలి అంటే కొంచెం ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ డీప్ ఫ్రీజర్లోనే పెట్టాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక పాడైపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే ఇంకా సూపర్. చూడండి కొంచెం మనకి ఆ కలర్ చేంజ్ అవుతుంది, వైట్గా అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అనమాట. ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా ఒక ఉడుకు రాగానే తీసి ప్లేట్లో పెట్టుకోవడం. ఒక తెలంగాణ అబ్బాయికి ఆంధ్ర అమ్మాయినిచ్చి పెళ్లి చేసామనుకోండి, ఆంధ్ర అమ్మాయికి ఇంత కరెక్ట్గా అంటే మనం ఎక్కువగా గరం మసాలాలు అవన్నీ వేసుకొని బేజా ఫ్రై చేసుకుంటాం కదా, అలా రాకపోతే కనుక ఆ అమ్మాయికి ఈ రెసిపీ పక్కా యూజ్ అవుతుంది. చాలా చాలా నచ్చుతుంది. ఈ స్టైల్లో చేసి పెట్టమనండి వాళ్ళ హస్బెండ్కి, అద్దిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బ్రెయిన్ని మనం ఇలా ఉడికించుకున్నాము. సింపుల్గా ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఒక దాంట్లో 2 or 3 పీసెస్ చేస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్గా ఉడకలేదు, జస్ట్ అలా కుక్ చేసామన్నమాట అంతే. ఇప్పుడు మనం 3 బ్రెయిన్లు కుక్ చేస్తున్నాం, వండుతున్నాం. సో ఇలా కట్ చేస్తే సరిపోతుంది. లోపలైతే కాస్త పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసుకుంటాం. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నూనె వేసిన తర్వాత ఇందులో కాస్త సాజీర వేసుకోండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం తీసుకున్న బ్రెయిన్స్కి అండ్ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేద్దాం. ఉల్లిపాయలు మటుకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చూడండి మంచి కలర్ వచ్చాయి, ఇలా వేగాలి. ఇప్పుడు మనం ఇందులో సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. ఒకసారి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటాలు వేద్దాం. ఒక టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా మొత్తం అంతా ఒక దగ్గరికి ఇలా సెట్ చేసిన తర్వాత బ్రెయిన్ పీసెస్ని వేసేసుకోవాలి. కొంచెం ఖాళీ వదులుతూ ఇలా వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా కూడా ఇలా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చిన్న మంటలో కాస్త మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఇలా ఒక 2 minutes మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మెల్లి కలుపుకోవాలి, మరీ ఎక్కువ గట్టి కలిపితే విరిగిపోతుంది. మనం చేసుకున్న ఫ్రెష్ మసాలాతోనే మంచి రుచి వస్తుంది. అంతే, బేజా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. అలాగే కొంచెం నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇంకా బౌల్లోకి తీసుకోవడం. నేను చక్కగా చపాతీలతో పాటు సర్వ్ చేస్తున్నాను. పిల్లలకైతే మంచి మధ్యలో పెట్టేసి ఎగ్ రోల్ అని చెప్పిచ్చేయచ్చు, హ్యాపీగా తినేస్తారు.
హైదరాబాదీ స్టైల్లో మనం తయారు చేసుకున్న బేజా ఫ్రై. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదివేద్దాం. హైదరాబాదీ బేజా ఫ్రై తయారీ విధానం: ముందుగా వేడి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత బేజాలు వేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించి తీసి ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేడి పాన్ లో కొన్ని ధనియాలు, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తడి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని కాస్త సాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు వేసి బేజా ముక్కలు వేసుకొని మసాలా పొడి కూడా చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత చిన్నగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ బేజా ఫ్రై రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం క్యారమిల్ ఫ్రాపే చేస్తున్నాము. దానికోసం మనకి ప్రీతి మెయిల్ రాశారు. హలో, మీకోసం. హాయ్ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, నాకు ఒక మంచి చిల్డ్ డ్రింక్ తాగాలని ఉంది. ఏదైనా క్యారమిల్ ఫ్లేవర్ తో ఉండేలాగా చిల్డ్ డ్రింక్ చేసి చూపించొచ్చు కదా అక్క, నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పి మనకి మెయిల్ రాసింది ప్రీతి. తప్పకుండా ప్రీతి, మంచి చిల్డ్ డ్రింక్ తయారు చేద్దాం క్యారమిల్ ఫ్లేవర్ తో. మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని డ్రింక్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్యారమిల్ సాస్ చేసుకోవాలి. దానికోసం మనకి షుగర్, ఫ్రెష్ క్రీమ్, అలాగే బటర్ కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. క్యారమిల్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా చాలా వేడిగా ఉండాలన్నమాట. ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అండ్ క్యారమిల్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎక్కడ మనకి ఆ షుగర్ క్రిస్టల్స్ కనిపించకుండా మొత్తం మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతే క్యారమిల్ అయిపోయిందని. కాకపోతే క్యారమిల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కొంచెం నల్లగా అయినా కూడా మనకి చేదొస్తుంది. కరెక్ట్గా క్యారమిల్ అయ్యేటప్పుడే తీసేయాలి, లేదంటే కొంచెం చేదొచ్చినా కూడా మనం క్యారమిల్ని ఎంజాయ్ చేయలేం. సో ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడెక్కాలి. ప్యాన్ బాగా వేడెక్కింది. ఇప్పుడు పల్చగా షుగర్ని వేసుకోవాలి. క్యారమిల్ కోసం షుగర్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం మనకి కరగడం స్టార్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేయాలి. ముందు నుండే మనం కలిపితే కనుక క్రిస్టల్ అయిపోతుంది మళ్ళీ. సో ఒకసారి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా, ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. అండ్ చేయి మీద అస్సలు పడనివ్వకండి, బొబ్బలు వచ్చేస్తాయి. ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. మంచి తేనె కలర్ రావాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది క్యారమిల్ సాస్ అయిపోయింది. చాలా యమ్ ఉంటుంది టేస్ట్. మనకి ఐస్ క్రీమ్స్ పైన వేసిస్తారు కదా, ఇదే అన్నమాట క్యారమిల్ సాస్. చూడండి, ఇప్పుడు క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది. చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ఇలా క్యారమిల్ సాస్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, ఇందులో కొన్ని పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు, కొన్ని చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ మిక్సీలో పైకి వచ్చేస్తాయి. అలాగే కొన్ని ఐస్ పీసెస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఇప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఎంత థిక్గా అయిందో. ఇప్పుడు ఇందులో మనం క్యారమిల్ సాస్ వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మొత్తం పాలు వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆహా, ఇప్పుడు తాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇలా గ్లాస్ తీసుకొని కొంచెం గ్లాస్ని మనం ఇలా తిప్పుతూ క్యారమిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్లో ఐస్ పీసెస్ వేసుకున్నాం.
ఇప్పుడు పైనుండి కొంచెం విప్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుందాం. సో విప్ క్రీమ్ తో ఫైనల్ గా అండ్ పైనుంచి కొంచెం క్యారమిల్ తో గార్నిష్ చేసుకుందాం. సో మరి చూసారు కదా, మనం తయారు చేసుకున్న క్యారమిల్ ఫ్రాపే రెడీ అయిపోయింది. చాలా చాలా కాస్ట్లీ కనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో అయితే 300 కి తక్కువ ఉండదండి. హ్యాపీగా మన బడ్జెట్ లో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న బేజా ఫ్రై కూడా తెచ్చేసుకుందాం. క్యారమిల్ ఫ్రాపే తయారీ విధానం: ముందుగా వేడి ప్యాన్ లో చక్కెర వేసి కరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని కాస్త బటర్, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది. తరువాత ఒక మిక్సీ జార్ లో కాఫీ పౌడర్, చల్లటి పాలు, ఐస్ పీసెస్, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని క్యారమిల్ సాస్ కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత క్యారమిల్ మిల్క్ ని గ్లాస్ లో వేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకొని క్యారమిల్ సాస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారమిల్ ఫ్రాపే రెడీ అవుతుంది. స్పైసీగా తయారు చేసుకున్న బేజా ఫ్రై తో పాటు ఇలా క్యారమిల్ ఫ్లేవర్ తో మనం తాగుతుంటే ఫ్రాపే అయితే అదిరిపోతుంది. ఎపిసోడ్ బాగా నచ్చింది కదా? ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ట్రెండీ రెసిపీస్ అయినా లేదా ట్రెడిషనల్ రెసిపీస్ అయినా ఏవైనా మీ చేతిలో ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. అడ్రస్ కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా? సరే, మరి మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.